మా ఈరోజు టాపిక్ స్టెప్పర్ మోటార్ ఇంటర్ఫేసింగ్. ఫస్ట్ స్టెప్పర్ మోటార్ అనేది మీకు స్టెప్పర్ మోటార్ నేమ్లోనే ఉంది. ఏ స్టెప్పర్ మోటార్ రొటేట్స్ ఇన్ స్టెప్స్ ఇన్ రెస్పాన్స్ టు డిజిటల్ పల్స్ ఇన్పుట్స్. అంటే ఏంటి? స్టెప్పర్ మోటార్ రొటేట్స్ ఇన్ స్టెప్స్ ఇన్ రెస్పాన్స్ టు డిజిటల్ పల్స్ ఇన్పుట్స్. అంటే మనకి అది స్టెప్పర్ మోటార్ రొటేషన్ జరగాలి అంటే మనం అప్లై చేసే డిజిటల్ పల్స్ ఇన్పుట్స్ని కనుక మనం అప్లై చేస్తే మోటార్ అనేది రొటేషన్ జరుగుతుంది. కాబట్టి దట్ ఈస్ ది స్టెప్పర్ మోటార్ రొటేట్స్ ఇన్ స్టెప్స్ ఇన్ రెస్పాన్స్ టు డిజిటల్ పల్స్ ఇన్పుట్స్. కాబట్టి ఈ స్టెప్పర్ మోటార్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఇందులో ABCD 4 స్టాటర్స్ తీసుకుంటాం. ఇందులో ఇక్కడ మళ్ళీ 1 2 3 4 5 6 అనేది రోటార్స్. ఈ 4 స్టాటర్స్ మీకు ఒక షాఫ్ట్తో ఐరన్ రాడ్స్తో ఫిక్స్డ్గా తీసుకుంటాం. ABCD ఇవి ఏంటంటే కాయిల్స్. అది బైఫిల్లర్ వైండింగ్ చేస్తాం. ఇండక్టెన్స్ అనమాట కాయిల్స్. అక్కడ దిస్ ఇస్ ది L1 L2, దిస్ ఇస్ ది L3 L4. దీని వైండింగ్ ఎలా చేస్తాం అనేది కింద ఇక్కడ బైఫిల్లర్ వైండింగ్. L1 L2 L3 L4. ఇక్కడేమో VDC DC వోల్టేజ్ ఇచ్చి ఒక రెసిస్టర్ని ఇక్కడ మిడిల్లో ఇచ్చాం. అంటే ఈ రెసిస్టర్ ఏం చేస్తుందంటే మనకి రెడ్యూస్ చేస్తుంది అనమాట ఎలక్ట్రికల్ ఎనర్షియాని. రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ ది ఎలక్ట్రికల్ ఎనర్షియా హైలీ ఇండక్టివ్ వైండింగ్. అంటే మనకి హైలీ ఇండక్టివ్ వైండింగ్ ఉన్నప్పుడు రెడ్యూస్ ది ఎలక్ట్రికల్ ఎనర్షియాని రెడ్యూస్ చేయడానికి ఈ రెసిస్టెన్స్ యూజ్ అవుతుంది. మీకు రెసిస్టెన్స్ రెడ్యూస్ ది ఎలక్ట్రికల్ ఎనర్షియాని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది హైలీ ఇండక్టివ్ ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఈ వైండింగ్ ఏంటంటే ఈచ్ స్టాటార్ ఏని బిని సిని డిని అలా ఈచ్ స్టాటార్ ఈజ్ బైఫిల్లర్ వైండింగ్. అంటే L1 L2 వన్ సైడ్కి, L3 L4 వన్ సైడ్కి. ఇది బైఫిల్లర్ వైండింగ్. దిస్ ఇస్ ది స్టెప్పర్ మోటార్ డయాగ్రామ్. 4 స్టాటార్స్ అండ్ 6 రోటార్స్. ఈచ్ పోల్కి నార్త్ సౌత్ అలా మ్యాగ్నెటైజ్ చేసి ఉంటాయి. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఇది స్టెప్పర్ మోటారు. ది shaft of the motor rotates in equal increments when a train of input pulses is applied. There are 2 common types of stepper motors. ఏమేంటంటే పర్మనెంట్ టైప్ అండ్ వేరియబుల్ రిలక్టెన్స్ టైప్. 2 types of stepper motors ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ పర్మనెంట్ టైప్. ఈ పర్మనెంట్ టైప్లో మనకి ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ టైప్ స్టెప్పర్ మోటార్ ఎలా ఉంటుందంటే 4 పోల్ స్టాటార్ అండ్ 6 రోటార్స్. మనం ఇంతకుముందు చెప్పుకుందాం కదా 4 స్టాటార్స్ అండ్ 4 మీన్స్ ABCD అనేవి స్టాటార్స్, లోపల ఉన్నవి 6 రోటార్స్. పర్మనెంట్ పోల్స్ షోన్ ఇన్ ఫిగర్ A. ది స్టాటార్ ఈజ్ మేడ్ ఆఫ్ లామినేటెడ్ సాఫ్ట్ ఐరన్. ది స్టాటార్ వైండింగ్స్ ఆర్ ఎనర్జైజ్డ్ బై పల్సెస్. ది మోటార్ షోన్ ఇన్ ది ఫిగర్ as 4 pole excitation as there are 4 poles on the stator. Each pole has 2 coils. Each pole కి మనం ఏం చేసాం 2 coils వైండింగ్ చేసాం. ఈచ్ పోల్ కి 2 coils wound in the opposite sense. అంటే L1 L2 కి ఆపోజిట్ సెన్స్ లో L3 L4 వైండింగ్ చేస్తున్నాం. కాబట్టి ఈచ్ పోల్ హ్యాస్ 2 coils wound in the opposite sense. So the pole can be made either a north pole or south pole as desired by applying the appropriate pulse to one of the coils. This type of winding is known as bifillar winding. అంటే L1 L2 కి ఆపోజిట్ సెన్స్ లో L3 L4 వైండింగ్ చేసాం కాబట్టి దిస్ టైప్ ఆఫ్ వైండింగ్ ఈజ్ నోన్ యాజ్ బైఫిల్లర్ వైండింగ్. ఇట్ ఈస్ షోన్ ఇన్ ఫిగర్ B. L1 and L2 are the same coils on the same pole. L3 and L4 are the coils in the same pole situated biometrically at opposite position. Resistance R is used to reduce the electrical inertia highly inductive winding. The motor is known as bifiller wound stepper motor. బైఫిల్లర్ వైండింగ్. ఇట్ ఈస్ షోన్ ఇన్ ఫిగర్ B. నెక్స్ట్ వర్కింగ్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఇఫ్ పోల్ A ఈజ్ నార్త్ పోల్
ది పోల్ సి ఈజ్ ఏ సౌత్ పోల్. అంటే ఆపోజిట్ పోల్స్. ఏ అనేది నార్త్ పోల్ తీసుకుంటే పోల్ ఏ ఈజ్ నార్త్ పోల్. దీనికి ఆపోజిట్ లో ఉన్నది పోల్ సి ఈజ్ సౌత్ పోల్. ది పర్మనెంట్ సౌత్ పోల్ నెంబర్ 1 ఆఫ్ రోటార్ విల్ స్టాండ్ జస్ట్ బిలో పోల్ ఏ. ఈ పర్మనెంట్ ఏ అనే నార్త్ పోల్ జస్ట్ బిలో ది పోల్ 1 కి బిలోగా ఉన్నది ఏ అనేది నార్త్ పోల్. టు గివ్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్. మీకు ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ అయితే ఏసీఆర్ ఏసీ ఎట్ ఏ టైము వర్క్ చేసినప్పుడు బీడీ అనేది ఆఫ్లో ఉంటాయి. బీడీ స్టాటర్స్ ఏసీ స్టాటర్స్ వర్క్ అవుతాయి. ఏసీ స్టాటర్స్ వర్క్ అయినప్పుడు ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అలాగే బీడీ స్టాటర్స్ వర్క్ అయినప్పుడు ఏసీ ఆఫ్లో ఉన్నప్పుడు ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇక్కడ నుంచి ఇది దిస్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో టు గివ్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్ ది సప్లై ఆఫ్ పోల్ ఏ అండ్ పోల్ సి ఈజ్ స్విచ్డ్ ఆఫ్ అండ్ ది పోల్ బి అండ్ డి ఆర్ స్విచ్డ్ ఆన్. ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఏమవుతుందంటే ఏసీ అనేది ఆఫ్ లో ఉంటున్నాయి, బీడీఆర్ ఆన్ లో ఉంటున్నాయి. ది పోల్ బి ఈజ్ మేడ్ ఏ సౌత్ పోల్ అండ్ పోల్ డి ఈజ్ నార్త్ పోల్. ది పర్మనెంట్ నార్త్ పోల్ నెంబర్ 2 ఆఫ్ ది రోటార్ కమ్ just below the pole A. Pole B. The pole C is made of north pole. Again pole A is made a north pole and pole C is made a south pole, and which the sequence is repeated. In this order poles are energized to give a clockwise direction. Clockwise direction లో ఉన్నప్పుడు మీకు ఏమవుతాయి ఏడిఆర్ ఆఫ్ లో ఉంటాయి, బీడీఆర్ ఆన్ లో ఉంటాయి. నెక్స్ట్ బీడీఆర్ ఆన్ లో ఉండి ఏడిఆర్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇన్ దిస్ ఆర్డర్ పోల్స్ ఆర్ ఎనర్జైజ్డ్ టు గివ్ ఏ క్లాక్ వైజ్ రొటేషన్, దెన్ టు రొటేట్ ది రోటార్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆఫ్టర్ మేకింగ్ ఏ ఈజ్ నార్త్ పోల్ అండ్ సి ఈజ్ సౌత్ పోల్. ఏ ఈజ్ నార్త్ పోల్ and C is south pole. అలాగే నెక్స్ట్ D is south pole and B is north pole. B is north pole, D is south pole. This is the permanent type, permanent magnet type. Next one, second one is variable reluctance type. Variable reluctance type. In this type of motor, the rotor does not carry permanent poles. The stator and rotor are made of soft iron winding. A typical motor mode carries 12 poles on the stator and 8 teeth on the rotor. ఇందులో మీకు పర్మనెంట్ టైప్ లోనేమో 4 స్టాటర్స్ అండ్ 6 రోటార్స్ ఉన్నాయి, కానీ ఇందులో 12 ఏమో స్టాటర్స్ అండ్ 8 టీత్స్ రోటార్స్ ఉంటాయి. దీస్ ఆర్ 3 phase వైండింగ్ ఆఫ్ ది స్టాటర్. 3 conjugative poles on the stator A, B, C respectively. ABC called phases. 3 phases ఉంటాయి కాబట్టి 2 cube 8 ఉంటాయి. 8 teeths of rotors ఉంటాయి. Phase A are magnetized in the order north pole, south pole and north pole. సేమ్ మీకు వేరియబుల్ రిలక్టెన్స్ టైప్ కూడా సేమ్ ప్రొసీజర్ మీకు, కాకపోతే అక్కడ మీకు 4 స్టాటర్స్ ఉంటాయి, ఇక్కడ 8 స్టాటర్స్ ఉంటాయి. లోపల రోటార్స్ ఏమో 12 పోల్స్ ఉంటాయి. అదొకటే డిఫరెన్స్, మిగిలినంతా సేమ్ వర్కింగ్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీకు మోటార్ అనేది రొటేట్ అవుతుంది. అది స్టెప్పర్ మోటార్ వర్కింగ్. ఇంతవరకు స్టెప్పర్ మోటార్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇందులోనే స్టెప్పర్ మోటార్ ఇంటర్ఫేసింగ్ అంటే మీకు స్టెప్పర్ మోటార్ ఇంటర్ఫేసింగ్ అని ఎస్ఏ క్వశ్చన్కి అడిగితే ముందు స్టెప్పర్ మోటార్ డయాగ్రామ్ వేసి దాని వర్కింగ్ రాసి నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ ది ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్ ఇంతవరకు రాయాలి 10 మార్క్స్కి. అదే మీకు 5 మార్క్స్ కడితే ఓన్లీ ఇంటర్ఫేసింగ్ స్టెప్పర్ మోటార్ ఇంటర్ఫేసింగ్ అని 5 మార్క్స్ అడిగినప్పుడు ఇంతవరకు ఈ డయాగ్రామ్ ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్ వేసి ఇది రాస్తే సరిపోద్ది. అలాగే మీకు
లాస్ట్ ప్రీవియస్ వీడియోలో టెంపరేచర్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పాము, అది మీకు షార్ట్ ఆన్సర్స్కి ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇంటర్ఫేసింగ్, స్టెప్పర్ మోటార్ ఇంటర్ఫేసింగ్. ఈ ఇంటర్ఫేసింగ్ చేయడానికి మైక్రో ప్రాసెసర్ తీసుకుంటున్నాం. ఇదేమో PPI 8255 తీసుకున్నాం. దానిలో పోర్ట్ ఏని యూజ్ చేసుకుంటున్నాం. పోర్ట్ ఏని బఫర్ కనెక్ట్ చేసాం. ఈ బఫర్ నుంచి యాంప్లిఫైర్ కనెక్ట్ చేసాం. ఈ యాంప్లిఫైర్ నుంచి మనము 2 వైండింగ్స్ తీసుకున్నాం. పోల్ వైండింగ్స్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ 2 వైండింగ్స్ తీసుకున్నాం. దిస్ వన్ ఇస్ ది బైఫిల్లర్ వైండింగ్. ఇది వన్ సైడ్ L1 L2, ఇది అనదర్ సైడ్ L3 L4 వైండింగ్. మిడిల్లో గ్రౌండ్ కనెక్ట్ చేసాం. పోల్ వైండింగ్స్ ఆఫ్ స్టెప్పర్ మోటార్. ఇది ఇంటర్ఫేసింగ్ డయాగ్రాము. ప్రాసెసర్ నుంచి 8255, నెక్స్ట్ 8255లో పోర్ట్ ఏ నుంచి బఫర్ సర్క్యూట్కి, బఫర్ నుంచి యాంప్లిఫైర్కి, యాంప్లిఫైర్ నుంచి పోల్ వైండింగ్స్కి. ఇప్పుడు వర్కింగ్ చూడండి. ది జనరల్ ఇంటర్ఫేసింగ్ కనెక్షన్స్ ఫర్ ఏ స్టెప్పర్ మోటార్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్. టు ఎనర్జైజ్ ది పోల్స్ 12 volts DC సప్లై ఈజ్ యూజ్డ్. అంటే ఆ పోల్స్ని మనం ఎనర్జైజ్ చేయాలి అంటే DC వోల్టేజ్ 12 volts అప్లై చేయాలి. నెక్స్ట్, pulses sent by the microprocessor switch on rated voltage to the windings of the desired poles. A delay subroutine is incorporated in the program after energizing one set of pole windings. అంటే ఫస్ట్ వన్ సెట్ ఆఫ్ పోల్ వైండింగ్స్ ఎనర్జైజ్డ్ అయినాక కొంత డిలే ఇస్తే మనం రాసే ప్రోగ్రాంలో, అలా డిలే ఇవ్వటం వల్ల మాకు దిస్ డిలే టైమ్ గవర్న్స్ ది స్పీడ్ ఆఫ్ ది మోటార్. అలా కొంత డిలే ఇవ్వటం వల్ల అనదర్ పోల్ ఆఫ్ వైండింగ్కి అక్కడ మీకు దాని ఆపరేటింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్పీడ్ ఆఫ్ ది మోటార్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి డిలే సబ్రొటీన్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది ప్రోగ్రామ్ ఆఫ్టర్ ఎనర్జైజింగ్ వన్ సెట్ ఆఫ్ పోల్ వైండింగ్స్. సమ్ డిలే ఈజ్ ప్రొవైడెడ్, దెన్ ది పవర్ సప్లై ఈజ్ స్విచ్డ్ ఆన్ టు ది అదర్ సెట్ ఆఫ్ పోల్ వైండింగ్స్. దిస్ డిలే టైమ్ గవర్న్స్ ది ఆపరేటింగ్ స్పీడ్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది మోటార్. అంటే ఒకసారి స్విచ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసే ముందు, అంటే వన్ సెట్ ఆఫ్ పోల్ వైండింగ్ ఎనర్జైజ్డ్ అయినాక స్విచ్ కనుక ఆఫ్ చేసి మళ్ళీ సెకండ్ సెట్ ఆఫ్ పోల్ వైండింగ్స్కి మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే అక్కడ కొంత అలా ఆఫ్ ఆన్ చేసే మధ్య టైం అనేది కొంత డిలే ఇస్తే అప్పుడు మీకు ఈ ఆపరేటింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా మనకు రాసే ప్రోగ్రాంలోని a delay subroutine is incorporated in the program after energizing one set of pole windings. Some delay is provided, then the power supply is switched on to the other set of pole windings. This delay time governs the speed of the motor. This one is the interfacing of stepper motor. దీంతో మనకు యూనిట్ 5లో ఫస్ట్ 8255 చెప్పుకున్నాం. 8255 బ్లాక్ డయాగ్రామ్ చెప్పాము. నెక్స్ట్ ఆపరేటింగ్ మోడ్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ 8279 చెప్పాము. నెక్స్ట్ థర్డ్ టాపిక్ టెంపరేచర్ మానిటరింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్టెప్పర్ మోటార్ ఇంటర్ఫేసింగ్. ఈ 4 టాపిక్స్తో మనకి యూనిట్ 5 కంప్లీట్ అయింది. దీంతో మనకి సిలబస్ ఓవర్ అయిపోయింది. 5 యూనిట్స్ మనకి సిలబస్ కంప్లీట్ అయింది.